మన ప్రార్థనగా మన మధ్యలో ఉన్న శ్రీలత సిస్టర్ గారు వచ్చి ప్రార్థించవలసిందిగా మనం చేసుకుంటున్నాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము ఘనపరచబడినట్లు తండ్రి, ఈ భూమిలో తండ్రి మేము కూడా నిన్ను స్తుతించుటకు ఆరాధించుటకు మాకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నాయన, ఈ రోజు తండ్రి ప్రభువు దినము గనుక తండ్రి, ఎక్కడెక్కడైతే నీ నామములో తండ్రి నాయన ఆరాధనలు జరుగుచున్నావో తండ్రి, అక్కడ మీరున్నారని నమ్ముచుంటున్నాం ప్రభువు. అలాగనే ప్రభువ, ఇక్కడ కూడా మేము చిన్న మందగా కూడుకొని నిన్ను స్తుతించుటకు ఆరాధించుటకు వచ్చిన మాకు నాయన మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముచుంటున్నాం ప్రభువ. నాయన, భయభక్తులతో తండ్రి మేము ఉండుటకు మాకు సహాయం దయచేయండి నాయన. ఇదిగో నాయన, తమ్ముడు చెప్పుచున్న మాటలు వినుచున్న మేమును గ్రహించుటకు మాకు మంచి తెలివితేటలను బుద్ధి జ్ఞానమును దయచేయమని అడుగుచుంటున్నాను ప్రభువ. రానయ్యున్న బిడ్డలను తండ్రి సకాలంలో నడిపించండి ప్రభువ. క్షేమకరమైన ప్రయాణంలో వారికి తోడుగా ఉండమని అడుగుచుంటున్నాను దేవా. ఆయన, ఇదిగో తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. యోగ్యమైన రీతిలో తండ్రి నీ శరీరాన్ని నీ రక్తాన్ని కూడా తినే భాగ్యాన్ని మాకు దయచేస్తున్నందుకు వందనాలు స్తోత్రములు చెల్లించుకొనుచు పాటల ద్వారా నాయన నిన్ను మహిమపరిచి నాయన నీ మాటలు వినే గొప్ప శక్తిని భాగ్యమును మా అందరికీ దయచేయమని నన్ను నేను తగ్గించుకొనుచు నీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. ప్రార్థన చేసి సహకరించిన శ్రీలత సిస్టర్ గారికి సంఘం తరపు నుంచి వందనం తెలుపుకుంటున్నానండి. మరి మన మధ్యలో నిత్య గారు ఉన్నారు, వచ్చి ఒక పాట పాడవలసిందిగా మనం చేసుకుంటున్నాం. హలో, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేట వందనాలండి. మన పాటల పుస్తకం నుంచి 188 సాంగ్ పాడు.
చక్కగా పాట పాడి దేవుని మహిమపరిచిన వాసవి గారికి, నిత్యకి సంఘం తరపు నుంచి వందనాలండి. అలాగే మన మధ్యలో సుమతి గారు, ప్రశాంతి ఉన్నారు. వచ్చి పాట పాడవలసిందిగా మనవి చేసుకుంటాం. ప్రతి మనిషి ప్రేమించాడుగా, ఏదో ఆశించి నీ వెంటే తిరిగాడగలుగా, మోహించాడుగా, ప్రేమన్నాడుగా, ఆశించాడుగా, వదిలేశాడుగా, మోసపు మోహపు ముసుగులో వలపని వల విసిరాడుగా, మోసాన్ని లేదని, నావన్నీ నీకేనని, నా ప్రేమకే కొలత లేదని, ఏదైనా కాదనని, నా ప్రేమలో కొరత
ఇచ్చిన అధ్యక్షుల వరకు నా వందనాలండి. మంచిదండి. చక్కగా పాట పాడి దేవుని మహిమపరిచిన సుమతి గారికి, ప్రశాంతి గారికి సంఘం తరపు నుంచి వందనములు తెలుపుకుంటున్నాను. మన మధ్యలో ఉన్న గ్రేసీ గారు, రీనా గారు వచ్చి ఒక పాట పాడవలసిందిగా మనం చేసుకుంటాం. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాపుతి చేసి, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసి, కలుషహారా కరుణించితివి, కలుషహారా కరుణించితివి. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, దోషము చేసినది నేనే కదా, మోసముతో బ్రతికినది నేనే కదా. దోషము చేసినది నేనే కదా, మోసముతో బ్రతికిన నేనే కదా. మోసితివా నా శాపభారం, మోసితివా నా శాపభారం. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, ఎందులకు నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి. ఎందులకు నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి. అందులకే భయముంది తిని, అందులకే భయముంది తిని. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మంచిదండి. పాట పాడి దేవుని మహిమ పరిచిన గ్రేసీ గారికిను రీనా గారికి సంఘం తరపున వందనములండి. మరి మన ముఖ్యమైన సమయంలోకి వచ్చామండి. మనం వాక్యపఠనం చేసుకుందాం. మన మధ్యలో శ్రీలత సిస్టర్ గారు ఉన్నారండి. మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 31 నుంచి 35 వచనాలండి. వాక్య పఠనం మత్తయి సువార్త 12వ అధ్యాయం 31 నుంచి. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదు గాని, పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. సర్పసంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? మీ హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును గదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. చదివిన వాక్యం దేవుడు దీవించును. ఓకే అండి. వాక్య పఠనం చేసిన శ్రీలత సిస్టర్ గారికి సంఘం తరపున వందనాలండి. రెండో వాక్య పఠనంగా మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 36 నుంచి 40 వచనాల వరకు మన మధ్యలో ఉన్న సుమతి గారు వచ్చి చదవలసిందిగా మనవేండి.
కూడిన మీ అందరికీ దేవుడి పేరు వందనాలండి. మత్తయి సువార్త 12:12 నుంచి నేను మీతో చెప్పింది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శన దినమందు లెక్క చెప్పవలసి ఉన్నది. నీ మాట బట్టి నీతిమంతుడని తీర్పు నొందెదవు, నీ మాట బట్టియే అపరాధివని తీర్పు నొందెదవు. అప్పుడు శాస్త్రులోను పరిసయ్యుల్లో కొందరు, బోధకుడా, నీ వల్ల ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లా నేను వ్యభిచారమైన చెడ్డవారు సూచక క్రియ అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గురించి సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ వారికి అనుగ్రహింపలేదు. యోన 3 రాత్రింబగళ్ళు త్రిమంగ గడుపులో ఎలాగుండునో అలాగే మనిషి కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండెను. దేవుడి వాక్యం దీవించును. మంచిదండి. వాక్యపట్నం చేసిన సుమతి గారికి కూడా సంఘం తరపు నుంచి నా వందనములండి.